గుడ్ మార్నింగ్. సులభంగా డబ్బులు సంపాదించొచ్చు అనే మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే వీరి భారతం పడుతున్నారు ప్రస్తుతం పోలీసులు. ఇప్పటికే 6గురికి నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కూడా యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీకి కూడా నిన్న వీరందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. వీరందరినీ రోజు పోలీస్ స్టేషన్ కి విచారణకు రమ్మని కూడా పోలీసులు కోరారు. మరిక ఈ పరిణామంలో ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. తన తల్లి ఇమ్రాన్ ఖాన్ తల్లే చెప్పుకొచ్చారు, ఎక్కడున్నాడో తెలియదంటూ. ఇక హర్ష సాయి కూడా దుబాయ్కి వెళ్లి పరారైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే భయా, సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే విష్ణుప్రియ కూడా నోటీసులు జారీ చేయగా తను మాత్రం ఇంకా షూటింగ్ లో ఉన్నాను, అందుకే రాలేకపోతున్నాను అనేందువల్ల శేఖర్ భాషాని పోలీస్ స్టేషన్ కి పంపించారు. కానీ మరొకసారి పోలీసులు విష్ణుప్రియకి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని కోరుతున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మరికొంతమంది కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అయితే వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టినట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీరు కాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరి భర్తం కూడా పడబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి త్వరలోనే వారందరికీ కూడా విచారణకు రమ్మన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ అందరూ కూడా ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడి నుంచి కాల్ వస్తుంది, విచారణకు రమ్మని కోరుతారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ లో ఉన్నారు. ఇప్పటికే ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టారు. ఒక్కొక్కరిగా అందరినీ కూడా విచారణకు పిలుస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే వీరితో పాటు మరికొంతమంది వారందరినీ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ గతంలో కూడా ప్రమోట్ చేశారో వారందరినీ కూడా ఖచ్చితంగా విచారణకి పిలుస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 6గురికి నిన్న పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీకి కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఈ రోజు 6గురు వెళ్లబోతున్నారా విచారణకి లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ కనుక వెళ్తే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలానే డబ్బులు ఏ విధంగా తీసుకున్నారనే కోణంలో కూడా ప్రశ్నలు అడగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు వీరు 6గురిలో ఎవరైనా డుమ్మా కొడతారా లేదా విచారణకి వెళ్తారా అనేది కూడా మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే వీరితో పాటు ఇంకా గతంలో చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టారు. వారందరినీ కూడా ఒక్కొక్కరుగా నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఈ విషయంపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇటు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా వరుస కథనాలు పెట్టి #SayNoTo బెట్టింగ్ యాప్స్ అంటూ కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియా యాప్ లో. ఇక దీనికి సంబంధించి అన్వేష్ కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన డీటెయిల్ గా చెప్తున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో ఇకపైనైనా మానుకోండి అంటూ కూడా ఆయన ప్రతిసారి వీడియోస్ అన్ని కూడా చెప్పుకొస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన కూడా స్పందిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారందరిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏ సమయంలో నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారంటూ కూడా వారందరూ కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది వారందరి మనసుల్లో కూడా. ఇక ఈ పరిణామంలో ఇప్పటికే 6గురికి నోటీసులు జారీ చేశారు నిన్న పంజాగుట్ట పోలీసులు. వారందరూ కూడా మరి ఈ రోజు కాసేపట్లో వారందరూ కూడా విచారణకి రావాల్సి ఉంది. మరి వారు వస్తారా లేదా డుమ్మా కొడతారా అనేది కూడా మరి కాసేపట్లోనే తెలియాల్సి ఉంది. అయితే వీరిని ముఖ్యంగా మనీ లాండరింగ్ గురించి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి అలానే డబ్బు లావాదేవీల గురించి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు మీకు వచ్చిన మనీ లావాదేవీలు ఎలా జరిగాయి అనే కోణంలో కూడా ప్రశ్నలు అడగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరితో పాటు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెడుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయా, సన్నీ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల కూడా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు డబ్బులు కూడా పోయాయి. అయితే వారందరి గురించి కూడా స్టాండ్ తీసుకున్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇటు అన్వేష్, అలానే పోలీసులు కూడా, ఇటు ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ ఇకపై జరగకూడదు, గతంలో జరిగిన వారందరికీ కూడా కఠిన శిక్ష పడుతుందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటికే హర్ష సాయి దుబాయ్కి జంప్ అయినట్లు కూడా తెలుస్తుంది. కేసును వేగవంతం చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే 2కి నోటీసులు ఇచ్చి విచారించిన అనంతరం కూడా మరో 6గురికి తాజాగా మరో 6గురికి ఇటు యాంకర్ శ్యామలతో పాటు రీతూ చౌదరి, ఇటు సుప్రీత, ఇటు కిరణ్, సన్నీతో పాటుగా మరో 2కి కూడా
నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు వారు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మొన్న విష్ణుప్రియ విచారణకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో వీరంతా ఈరోజు హాజరవుతారన్న అంశం కూడా కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. వీరు ఒకవేళ ఈ ఆరుగురు ఈరోజు విచారణకు హాజరవుతే పలు కీలక అంశాలు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కేసులో పలు కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి వీరు ఏ బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఆర్జించారు, ఆ డబ్బు కూడా ఎక్కడికి వెళ్ళింది, ఎటు ట్రాన్స్ఫర్ అయిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇటు గేమింగ్ యాక్ట్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ కేసులో పలు కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ ఎదుర్కొన్నటువంటి టేస్టీ తేజతో పాటుగా కానిస్టేబుల్ కిరణ్, ఆసిఫ్ నగర్ కానిస్టేబుల్ కిరణ్ని కూడా విచారించిన పోలీసులు కానిస్టేబుల్ కిరణ్ మాత్రం తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి కొన్ని వీడియోస్ని నేను పాల్గొన్నాను, కానీ ఉద్దేశపూర్వకంగా తాను మాత్రం ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదంటే ఆయన వివరణ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు అదే సందర్భంలో టేస్టీ తేజ కూడా ఉద్దేశపూర్వకంగా నేను చేయలేదు బెట్టింగ్ యాప్స్ అనే అంశాన్ని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. కానీ వీరంతా కూడా వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాలంటూ పోలీసులు చెప్పిన పరిస్థితి. మరి మరోసారి ఇంతకుముందు విచారించిన వారిని కూడా మరోసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మరి వీరందరినీ ఆరుగురికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారంతా హాజరైన అనంతరం కూడా విచారణలో మరిన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అంశం కనిపిస్తుంది. కానిస్టేబుల్ కిరణ్ పైన పోలీస్ శాఖ కూడా సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే డీసీపీ విజయ్ కుమార్ కూడా కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ వ్యవహారానికి సంబంధించి సీరియస్గా తీసుకుంటున్నాం, ఈ కేసులో విచారణలో ఎవరున్నా కూడా వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి వివరణ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇప్పటికే సజ్జనార్ సార్ సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్న వారిపైన ఇటు ఒక సామాజిక పోరాటం చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది పైన కేసులు నమోదు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం సోషల్ మీడియా నెటిజన్లలో కూడా అనేక మంది సెలబ్రిటీలు, సినీ నటులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అంశాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈ 11 మందినే విచారించి వదిలేస్తారా, మరికొంతమంది పైన కేసులు నమోదు చేసే అవకాశం ఉందా, మరి పెద్ద సెలబ్రిటీలు ఎవరున్నా కూడా ఈ కేసులో వారిని కూడా విచారిస్తారా లేదా అనేది కూడా ఈ కేసులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ మొత్తం బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసును కూడా ఈడీ దర్యాప్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 11 మంది కేసు వివరాలను సేకరించిన ఈడీ ఆయా కంపెనీలు విదేశీ కంపెనీల అన్న అంశాన్ని కూడా తెలుసుకున్న నేపథ్యంలో ఆయా కంపెనీల అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఈ 11 మంది విచారణ అనంతరం కూడా ఈడీ మరోసారి వారి ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్కు పాల్పడ్డ అంశాలను కూడా, ఎందుకంటే కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు దేశానికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన విదేశీ బెట్టింగ్ యాప్స్ కంపెనీలకు మళ్ళినట్లుగా కూడా ఈడీ కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీరి యొక్క ఎందుకు కోట్లాది రూపాయలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లే కావచ్చు, సినీ నటులే కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వీళ్ళంతా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరి ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టనున్నారు. మరి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఆర్జించారు, ఎంత మోసం జరిగింది, బెట్టింగ్ యాప్స్ ఎన్ని 100 కోట్ల రూపాయలు దేశం విడిచి వెళ్ళింది అన్న కోణంలో కూడా ఇటు ఈడీ దర్యాప్తు చేయనుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు 6 విచారణ అనంతరం కూడా ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా కేసులు నమోదు చేస్తారా లేదా అనేది కూడా కొంచెం కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్నదేవి. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్న నేపథ్యంలో కిరణ్ ఈయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఆయన ఇన్స్టా పేజ్లో కూడా అనేక మంది దాదాపు 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న నేపథ్యంలో ఈయన పైన కూడా ఫోకస్ పెంచారు. ఈయనే అంటే ఇక్కడ కిరణ్ గారు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కిరణ్ అనే కానిస్టేబుల్ మాత్రం ఉద్దేశపూర్వకంగా తన వీడియోస్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, కానీ తన స్నేహితుడు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్తో కలిసి కొన్ని వీడియోల్లో పాల్గొన్నట్లుగా కూడా పోలీస్ శాఖ దగ్గర ఆధారాలు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా విచారణ చేసింది. సో విచారణ అనంతరం కూడా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలో ఖచ్చితంగా కానిస్టేబుల్ కిరణ్ ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. కానిస్టేబులే కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, ఎవరైనా కూడా విచారణ చేస్తాం, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్నదేవి.
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్ కంపెనీలు కూడా పూర్తిగా విదేశీ కంపెనీలుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఈ పోలీసుల విచారణ అనంతరం కూడా కొన్ని కీలక ఆధారాలు ఈడీ ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ కంపెనీలు విదేశీలకు చెందినవి, విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఇటు ఈ ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారికి మళ్లించారో ఆ నగదు కూడా పూర్తిగా కోట్లాది రూపాయలు ఆర్జించిన అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్లకు వెళ్ళాయి, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా ఈడీ ఫోకస్ పెంచనుంది. వందలాది కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా విదేశీ కంపెనీలకు బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విదేశీ కంపెనీలకు మళ్లించిన నేపథ్యంలో దీనిపైన ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో పాటుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వారికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణలో ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా అంటే మోసాలు జరిగాయి అన్న కోణంలో కూడా ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ఇక్కడ పంజాగుట్ట పోలీసుల విచారణ అనంతరం కూడా వాటి ఆధారంగా కూడా ఈడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈడీ కేసు నమోదు చేసిన అనంతరం కూడా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో పాటుగా బెట్టింగ్ యాప్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో పాటుగా సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని కూడా ఈడీ మరోసారి విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా మనీ లాండరింగ్కి పాల్పడితే మాత్రం వారిపైన కూడా ఈడీ చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రసన్న. టేస్టీ తేజ విష్ణుప్రియకు మొదటగా పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి టేస్టీ తేజ విచారణకు హాజరై తన వివరణ ఇచ్చిన పరిస్థితి. ఇటు విష్ణుప్రియ మాత్రం షూటింగ్ ఉన్న కారణంతో 3 రోజుల గడువు కోరింది. ఇటు వారి తరపున కూడా శేఖర్ బాషా వచ్చి కొంత గడువు కావాలని చెప్పి సమయం కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు కూడా నటి శ్యామలతో పాటుగా సుప్రీత మరికొంతమంది 6 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు హాజరై వివరణ ఇస్తే దానిపైన చట్ట ప్రకారం ముందుకు వెళ్ళున్నారు పోలీసులు. ఒకవేళ హాజరు కాకపోతే ఇప్పటికే విష్ణుప్రియ నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా విచారణకు డుమ్మా కొట్టిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కానీ ఈ యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్స్ల పైన నటులపైన కూడా మరోసారి వారికి నోటీసులు ఇవ్వనుంది. నోటీసుల అనంతరం కూడా వారు స్పందించకపోతే వారిపైన మరికొన్ని చట్టపరమైనటువంటి చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసులు అయితే విచారణను వేగవంతం చేశారు. ఒకవేళ నోటీసులకు ఎవరైనా రెస్పాండ్ కాకపోతే ఇప్పటికే కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో అందుబాటులో లేని నేపథ్యంలో వారి యొక్క అడ్రస్ను కూడా సేకరిస్తున్నారు. అడ్రస్లను సేకరించి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పోలీసులు దెబ్బకు కూడా ప్రతి ఒక్కరూ పరారవుతున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ కూడా పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా హర్ష సాయి దుబాయ్కి జంప్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న 6గురికి నోటీసులు ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు. వీరందరికీ కూడా ఇప్పుడు రావాలని కూడా పంజాగుట్ట పోలీసులు కోరుతున్నారు. అయితే శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత అలానే సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి కూడా నోటీసులు ఇచ్చారు. వీరందరికీ కూడా ఈరోజు పంజాగుట్ట పోలీసులు విచారణకు రమ్మని కూడా కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇచ్చే ముందు కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో చూస్తున్నాం. అయితే ప్రస్తుతం హర్ష సాయి దుబాయ్కి జంప్ అయ్యారు. ఇక యాంకర్ శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీకి కూడా పంజాగుట్ట పోలీసులు ఈరోజు విచారణకు రమ్మని కూడా కోరారు. మరి వీరిలో ఎంతమంది డుమా కొడతారు, ఎంతమంది వస్తారనేది కూడా ఇంకా మరి కాసేపట్లో కూడా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, అయితే 6గురికి నిన్న పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి వారిలో ఈరోజు అందరూ రాబోతున్నారా, లేదంటే గతంలో కూడా మనం చూసినట్లయితే విష్ణుప్రియ షూటింగ్ ఉందని చెప్పేసి శేఖర్ బాషాని పంపించారు. అయితే అందరూ రాబోతున్నారా, ఒకవేళ వస్తే కనుక ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఎస్వినైనా పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసును అయితే విచారణను వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే టేస్టీ తేజని విచారించారు, కానిస్టేబుల్ కిరణ్ని విచారించారు. విష్ణుప్రియకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె శేఖర్ బాషా ద్వారా కొంత గడువు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరో 6గురికి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. నటి శ్యామలతో పాటుగా ఇటు సుప్రీత, మరికొంతమంది ఇటు అజయ్, సన్నీ,
మరికొంతమందికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అంశానికి సంబంధించిన వారు మరి విచారణకు ఈరోజు హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వారంతా సిటీలో అందుబాటులో లేము, కొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో వీరంతా ఈరోజు విచారణకు హాజరవుతారా. ఒకరు విచారణకు హాజరైతే విచారణకు హాజరైన అనంతరం కూడా పలు కీలక అంశాలు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ వీరంతా కూడా దాదాపు కోట్లాది రూపాయలు ఆర్జించారు అక్రమంగా అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల అంశాల్లో కూడా విచారణ చేయనుంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వీరంతా వీడియోల ఆధారాలను వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా పోలీసులు కోరే అవకాశం మనకు కనిపిస్తుంది. వాటిని స్వాధీనం చేసుకున్న అనంతరం కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఆర్థికంగా లావాదేవీలు జరిగాయి, వీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో గేమింగ్ యాప్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వారిపైన చట్టపరమైన చర్యలకైతే పోలీసులు పంజాగుట్ట పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇప్పటికే ఈ అంశం పైన ఈడీ కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను సేకరించినటువంటి ఈడీ అధికారులు దీనికి సంబంధించిన ఎంతవరకు మనీ లాండరింగ్ జరిగింది, విదేశీ కంపెనీలకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ విదేశీ కంపెనీలకు సంబంధించిన అకౌంట్ల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారికి అందాయి, వారి యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఆర్థికపరమైన లావాదేవీల అంశాన్ని కూడా ఈడీ అధికారులు ఈ కేసు విచారణ అనంతరం కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా మరోసారి ఈడీ కేసు నమోదు చేసి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా కానిస్టేబుల్ కిరణ్ వ్యవహారం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న కిరణ్ కానిస్టేబుల్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కిరణ్ని విచారించినటువంటి పంజాగుట్ట పోలీసులు తనకు విచారణలో మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదు, తన క్లోజ్ ఫ్రెండ్ యూట్యూబర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్తో కలిసి కొన్ని వీడియోల్లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఉద్దేశపూర్వకంగా తన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదంటే ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసుల వీడియో ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వీడియో ఆధారాల్లో పోలీసుల విచారణలో ఖచ్చితంగా కానిస్టేబుల్ కిరణ్ కూడా పూర్తి స్థాయిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పి ఆధారాలు సేకరిస్తే మాత్రం వీరందరితో పాటుగా కానిస్టేబుల్ కిరణ్ పైన కూడా పోలీస్ శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాలి. ఇప్పటికే ఇటు హర్షద్ సాయితో పాటుగా ఇమ్రాన్ ఖాన్ నోటీసులో పోలీస్ కేసులకు భయపడి దేశం విడిచి వెళ్ళినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన అంశాన్ని కూడా పోలీసులు నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. వారి వివరాలు సేకరించిన అనంతరం కూడా మిగతా వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నోటీసులకు స్పందించని సందర్భంలో వారి యొక్క అడ్రస్లు సేకరించి కూడా పోలీసులు మరి నెక్స్ట్ చట్టపరమైనటువంటి చర్యలకు కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది వినయన. అయితే ఈ కేసులో ప్రధానంగా ఇప్పటివరకు 11 మంది పైన పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి టాప్ సెలబ్రిటీస్ కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా అటు నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో వారందరిపైన కూడా కేసులు నమోదు చేశారా, ఎందుకంటే చట్టం న్యాయం అందరికీ సమానంగా ఉండాలి, మాపైనే కాదు మిగతా వారందరిపైన కూడా కేసులు నమోదు చేస్తారా అని చెప్పి సవాల్ ప్రశ్నిస్తున్న నెటిజన్లు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి పోలీస్ శాఖ మిగతా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినటువంటి మిగతా సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదు చేసి విచారిస్తుందా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వినయన. రైట్, థ్యాంక్ యూ సాగర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిందితులకు ఒక్కొక్కరుగా కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజాకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ రోజు రావాలంటూ మరో 6గురికి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే వారిలో ఎంతమంది వస్తారు, ఎంతమంది డుమ్మా కొడతారనేది కూడా మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ కూడా ఫోకస్ పెడుతుంది. మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నందువలన ప్రతి ఒక్కరు పోలీసులందరూ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ప్రస్తుతం నిఘా పెట్టారు పోలీసులు. వారందరికీ కూడా ఒక్కొక్కరుగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. कुछ बात करनी है आपसे। मेरे से क्या बात करते हो? इमरान आपको क्या लगता है? आपकी मम्मी है ना, आप उनकी मम्मी है ना, उन्हें घर पर है क्या? नहीं है। कहाँ गए? कहाँ गए कि नहीं मालूम मेरे को। आपको कुछ नहीं बताया? उसकी बीवी है क्या? बीवी बच्चे कोई नहीं है? कितने दिन हो गए उन्हें घर को आएगा? बच्चा हमारा 4-5 दिन, उससे भी ज्यादा होगा। आप लोगों को जाने समय उन्हें कुछ नहीं बता? नहीं बता। अगर कुछ फोन वगैरह करना? नहीं करना, फोन भी नहीं करना, कुछ नहीं। रोजा को नहीं करी, कुछ नहीं करना। तो आपकी बात है कि उन्हें घर से बाहर गए उसकी बीवी के साथ, और उन्हें या अभी तक के साथ अकेले
उसकी बीवी कहा गई, उन्हें क्या कुछ पता है? नहीं, उसकी भी जांच का रिश्तेदार आपको कुछ नहीं पता? आपको अगर उन्हें कब आता वो क्या तो मालूम? तो ये 4-5 लोग रहते हैं ना इमरान के साथ, उन लोगों की कुछ पता है क्या? वो लोग भी था क्या है कि साल तक चलेगा।